వ్యూవర్స్, ఈ రోజు మనం తెలుగు రాష్ట్రాల్లో ఈ రెస్టారెంట్స్ మీద కానీ, లేదంటే ఫుడ్ సర్వీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మీద కానీ చాలా ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి. మీ పరిభాషలో అంటే రైడ్స్ అనుకుందాం. సో ఫుడ్ సేఫ్టీ పరిభాషలో ఇన్స్పెక్షన్స్ అనుకుంటారు. ఈ ఇన్స్పెక్షన్స్ చాలా డిస్టర్బ్డ్ గా ఉంటాయి. యాక్చువల్ గా చాలా మందికి ఇది కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, ఓకే, ఇంత హార్ష్ గా మెయింటైన్ చేస్తుంటారు. యాక్చువల్ గా వీళ్ళు రెస్టారెంట్స్ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోరు. అండ్ ఆఫీసర్స్ కూడా అసలు విన్నాళ్ళు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది, వాళ్ళు ఏ పాయింట్స్ గురించి స్ట్రెస్ చేస్తుంటారు, ఫోకస్ చేస్తుంటారు, ఇట్లాంటి బేసిక్ విషయాల గురించి మాట్లాడుకుందాం యాక్చువల్ గా. సో మెయిన్ కంటెంట్ ఆఫ్ ఈ రోజు అయితే మనం ఏం చెప్తాం అంటే, అసలు ఆఫీసర్ ఒక ఇన్స్పెక్షన్ కి వెళ్తున్నాడు. సో ఇన్స్పెక్షన్ కి వెళ్తున్నప్పుడు అతని ఫోకస్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఏం చెక్ చేస్తారు, అసలు ఈ ఫోకస్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్న పాయింట్స్ గురించి మనం రీచెక్ చేద్దాం ఈ రోజుకి. సో మీ అందరికీ తెలుసు, యాక్చువల్ గా లాట్ ఆఫ్ కేసెస్, ఆల్మోస్ట్ మోర్ దెన్ ఒక 470 కేసులు అయితే రిజిస్టర్ చేశారు లాస్ట్ ఒక 4-5 months లోనే. యాక్చువల్ గా ఆంధ్ర అండ్ తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ చాలా ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి. ఇందులో మెజారిటీ ఆఫ్ కేసెస్, మోర్ దెన్ 200 పైగా అన్సేఫ్ కేసెస్ రిజిస్టర్ చేశారు. అన్సేఫ్ కేసెస్ అంటే ఇట్ లైక్ అసలు ఆ ఫుడ్ తినడానికి ఎట్టి పరిస్థితుల్లో పనికి రాదు, ఈ మోడల్లో అన్సేఫ్ కేసెస్. ఈ అన్సేఫ్ కేసెస్ కి ఇంకా పనిష్మెంట్ అంటే యాజ్ పర్ FSSC యాక్ట్ సెక్షన్ 59 ప్రకారంగా జైలు. అంత సివియర్ కేసెస్ కూడా రిజిస్టర్ చేసిన ఛాన్సెస్ మనకి మోర్ దెన్ 200 ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి మనం ఇండెక్స్. ఇంకా వరస్ట్ కేసు చెప్పాలి అంటే, మనం ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ లో లార్జ్ స్కేల్స్, స్టేట్స్ ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ లో మనం చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నాం యాక్చువల్ గా. అండ్ రీసెంట్ ఫుడ్ ఇండెక్స్ అయితే రిలీజ్ అయింది, మీకు అందరికీ తెలుసు. హైదరాబాద్ కానీ లేదంటే ఇట్లాంటి రాష్ట్రాలు, మన క్యాపిటల్ సైడ్ కూడా మనం వేర్ అట్ ది బాటమ్ లీస్ట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ లో ఉన్నాం యాక్చువల్ గా. సో వీటిని అన్నిటిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, అసలు ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళ మోటివ్ ఏంటి, ఈ విషయాలన్నిటిని మనం చూద్దాం యాక్చువల్ గా. సో ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఒక రెస్టారెంట్ కి వెళ్తున్నాడు, ఇన్స్పెక్షన్ కి వెళ్తున్నాడు. మోటివ్ ఏంటి, ఎలాగ ఉంటుంది? బేసికల్లీ 2 రకాల మోడల్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రీ లైసెన్సింగ్ ఇన్స్పెక్షన్ అంటారు. అంటే లైసెన్స్ రాకముందే మీరు లైసెన్స్ కోసం FSSAI ఆన్లైన్ లో అప్లై చేసుకుంటారు. సింపుల్ కండిషన్స్ లో ఫస్ట్ లైసెన్సింగ్ కండిషన్, లైసెన్స్ ని డిస్ప్లే చేయాలి. రీసెంట్ గా మీకు ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. FSSAI కమిషన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ నుంచి ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది. సో ఆ ట్విట్టర్ హ్యాండిల్ మీరు కనుక చూస్తే అన్ని ఇన్స్పెక్షన్ తాలూకు రిపోర్ట్స్, ఏ రోజు జరిగిన ఇన్స్పెక్షన్ తాలూకు రిపోర్ట్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్, లైసెన్స్ ఈజ్ నాట్ డిస్ప్లేడ్. కండిషన్ నెంబర్ 1, లైసెన్స్ ఈజ్ నాట్ డిస్ప్లేడ్. లైసెన్స్ హ్యాస్ టు బి డిస్ప్లేడ్. కంపల్సరీగా మీకు లైసెన్స్ ఉందని, మీరు GSTలు ఎట్లా తగిలిస్తుంటారు, లేబర్ లైసెన్స్ ఎలా తగిలిస్తుంటారు, ట్రేడ్ లైసెన్స్ ఎలా అందరికి కనిపిస్తుంటుందో, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా కంపల్సరీగా అందరికీ అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. ప్రామినెంట్ ప్లేస్ లో పెట్టుకోవాలంటే అందరికి కనిపించే విధంగా పెట్టుకోవాలి. దాంట్లోనే హైజీనిక్ సంబంధించిన ఆస్పెక్ట్స్, పాయింట్ నెంబర్ 7, షెడ్యూల్ రిక్వైర్మెంట్, షెడ్యూల్ 4 లో మెయింటైన్ చేసినట్లుగా హైజీన్ ని మెయింటైన్ చేయాలి. మీరు హైజీన్ అంటే ఏంటి, ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయండి. ఇన్ఫాక్ట్ నేను చెప్పాలంటే యాక్చువల్ గా చాలా డౌట్స్ అంటే, ఒక ఆఫీసర్ వస్తారు, ఒక పాయింట్లు చెప్తారు, తర్వాత మీరు ఆఫీసర్ చెప్పిన పాయింట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఒక ఏజెన్సీని, కన్సల్టెంట్ అపాయింట్ చేసుకుంటారు. లేదంటే మీ షెఫ్స్, ప్రొడక్షన్ మేనేజర్స్, లేదంటే వేరే వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్, వీళ్ళందరితో మీరు మాట్లాడుతూ ఉంటారు. సో నేను హైజీన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటారు. ఈ హైజీన్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒకలా చెప్తుంటారు. కొంతమంది ఏమో ISO మ్యాండేటరీగా తీసుకోమని చెప్తారు, కొంతమంది HACCP హజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ తీసుకోమంటారు, కొంతమంది ఏమో ఇవేం అవసరం లేదు, కొంతమంది చెప్తారు అసలు ఐరనే వాడకూడదు మన ప్రిమైసెస్ లో, మనం స్టెయిన్లెస్ స్టీల్ కే వెళ్ళాలంటారు. కొంతమంది సింథటిక్ ఫుడ్ కలర్స్ పర్వాలేదు వాడుకోవచ్చు, దాని మీద FSSAI లోగో ఉంది అంటారు. కొంతమందికి మెడికల్ టెస్ట్ అంటే ఏంటి తెలియదు. చాలా మంది చాలా రాంగ్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఇదంతా వాళ్ళకి అవగాహన లేకపోవడం, అసలు ఫుడ్ సేఫ్టీ అంటే పూర్తి అవగాహన లేకపోవడం తోటి చాలా రాంగ్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఈ అవగాహన అంతా మీరు తెలుసుకోవాలంటే మీకున్న ఒకే ఒక రిక్వైర్మెంట్, చట్టం గురించి పూర్తి అవగాహన తెలుసుకోవాలి. ఇలాంటి వాటి గురించి FSSAI ఫాస్టాగ్ అనే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ ప్రకారంగా ఫాస్టాగ్ అనే వెబ్సైట్ డీటెయిల్స్ లోకి వెళ్తే మీకు దాంట్లో పూర్తి వివరాలు ఉంటాయి. ట్రైనింగ్స్ ఎక్కడ జరుగుతుంటాయి, ఏం జరుగుతుంటాయి, నేను ఏ ట్రైనింగ్ తీసుకోవాలి, నేను కేటరింగ్ బిజినెస్ చేస్తున్నాను, నాకు ఏ స్పెషల్ ట్రైనింగ్స్ ఉన్నాయా, ఎస్, అడ్వాన్స్ లెవెల్, బేసిక్ లెవెల్స్, ఇట్లా 2 స్పెషల్ మోడల్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి, దాన్ని తీసుకోవాలి. నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను, దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్పెసిఫిక్ గా మీట్ గురించి నేర్చుకుంటున్నాను, మీట్ గురించి ప్రాసెస్ చేస్తున్నాను. యాక్చువల్గా మీట్కి సంబంధించిన స్పెషల్ ట్రైనింగ్స్ ఉంటాయి యాక్చువల్లీ. సో ఇట్లాగా నేను ఏదో ఒక ట్రైనింగ్ తీసుకుంటాను అలా అనుకుంటా, స్పెసిఫిక్ కోర్సెస్ సంబంధించిన ట్రైనింగ్, దాంట్లో మీకు మీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ హైజీన్ ఇంప్లిమెంట్ చేయాలి, దాంట్లో చట్టబద్ధమైనటువంటి హైజీన్ ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మనం అమెరికా స్టాండర్డ్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే మీ వ్యాపారం చిన్నగా
ఉండొచ్చు. మేబీ ఒక 12 lakhs 20 lakhs ఒక కోర్ 2 CR లేదంటే 5 CR ఇలాగా బిజినెస్లు వేరువేరుగా ఉంటాయి. 5-star హోటల్ మెయింటైన్ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చిన్న స్థాయి వాళ్ళు మెయింటైన్ చేయలేరు, చిన్న స్థాయి వాళ్ళు మెయింటైన్ చేసే హైజీన్ 5-star ఇంప్లిమెంట్ చేయలేదు. అందుకే ఎవరికి వారికి సపరేట్ గా కొన్ని బేసిక్ హైజీన్ ఇంప్లిమెంట్ చేయాలనే రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ ని షెడ్యూల్ 4 రూల్స్ అంటారు. ఈ షెడ్యూల్ 4 రూల్స్ గురించి మాత్రమే మీరు ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆస్పెక్ట్స్. ఈ ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ గురించి మాత్రమే మీరు నేర్చుకోవాలి. వేరే వాళ్ళు వచ్చి సార్ ISO కంపల్సరీ అని చెప్తారు. ISO అంటేనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. ఇంటర్నేషనల్ రూల్స్ మన ఇండియాలోకి ఎందుకు ఫాలో చేయాలి? మనం అవసరమే లేదు. యాక్చువల్ గా ఇండియాలో చెప్పే రూల్స్ షెడ్యూల్ 4 FACCI చెప్పే రూల్స్ మాత్రమే మనం ఫాలో చేయాలి. ఆ రూల్స్ గురించి నేర్చుకోవాలి మీరు. యాక్చువల్ అదే పాయింట్స్ ఆఫీసర్స్ వచ్చి చెక్ చేసే ఓన్లీ పాయింట్స్ షెడ్యూల్ 4 మాత్రమే.